జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఇవన్నీ కూడా భవానీ గారు అండి. బ్లౌజులు అన్నీ కూడా మిషన్ వర్క్ బ్లౌజులు అన్నీ కూడా. ఇదేంటంటే ఎల్లో రెడ్ కాంబినేషను, ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషను. చెప్పాలంటే అంత బాగుంటుంది. ఇందులో ఏంటంటే రెడ్ ముత్యం అండి. ఇది అవుటింగ్ మాత్రమే వస్తుంది, ఫ్లవర్ థ్రెడ్ ఫిల్లింగ్ వస్తుంది. మొత్తం అంతా కూడా చేతితోటే నేను రెడ్ ముత్యం కొట్టేసి ఓవల్ షేప్ కుందనండి, వైట్ ఇది అది పెట్టానమాట. డిజైనే ఇలా వస్తుంది, మధ్యలో మనం ఏమైనా కుట్టుకోవాలి. అంటే అది నేను స్కిప్ చేయలేదు. చాలా డిజైన్లు ఇలా కావాలి అంటే స్కిప్ చేస్తాం కదా, పూసలు వాడడానికి, కుందన్స్ వాడడానికి. అలా కాదు. ఇదేంటంటే గోల్డ్ ఎల్లో మీద కొంచెం తక్కువగా కనిపిస్తుంది, కానీ వీడియోలో ఇంకా వేరే డార్క్ కలర్ అయినా ఇంక వేరేదేమైనా అంటే కొంచెం కలరు వేరేదైనా కూడా ఇంకా హైలైట్గా కనిపించిన నాకు అనిపించింది. బయట అయితే చాలా క్లాసీగా కనిపిస్తుంది. వన్ సైడ్ డిజైన్ అండి ఎల్లోది. ఇంక ఈ బ్లూ కలరు గ్రీను కాంబినేషన్ కూడా మనకి మంచి కాంబినేషన్ అండి. ఈ డిజైన్ కూడా నేను వైట్ ముత్యం వాడి కుందను వాడాను అనమాట. సారీ బ్లూ అండ్ గ్రీన్ ఉంది కాబట్టి సారీ కలరు పెట్టి గోల్డ్ పెట్టి వైట్ కూడా వాడాను. వైట్ పెడితేనే మనకి ఆ లుక్ వస్తుంది, మంచి మగ్గం లుక్ అని చెప్పేసి. ఇది కూడా ఏంటంటే మొత్తం కుందనేనండి, డ్రాప్ కుందను. తనకి ఏంటంటే మగ్గం లుక్ కనిపించాలన్నమాట భవానీ గారికి. అందుకని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా చాయిస్ మనకే వదిలేస్తారు. మీరు వాళ్ళకి కాదండి అని చెప్పేసి నేనే బలవంతంగా 2-3 పెడతాను, అందులోవే చేసేయండి అనేస్తారు. ఎందుకనంటే పూర్తిగా మనం కూడా తీసేసుకోకూడదు, మనకు వదిలేశారు కదా అని ఉద్దేశంతో ఏంటంటే తనకి మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి నేను ఏ డిజైన్ వేస్తున్నానో ఈ సారీకి ఇది వేస్తున్నానని చెప్పేసి పెట్టేస్తాను. ఆవిడ ఓకేనా అనేస్తారు మ్యాక్సిమము, కాదని ఎప్పుడు అనరు. ఇదేంటి సేమ్ డిజైను మళ్ళీ రిపీట్ అయింది, 2 బ్లౌజులు ఆవిడే వేయించుకున్నారా అనుకుంటున్నారా? కాదండి, ఇదైతే వాళ్ళ కోడలది అనమాట. ఇద్దరికి ఒకటే డిజైను నేను ఎవరికో వేస్తుంటే మిషన్ మీద ఉంది కరెక్ట్గా బ్లౌజు. అప్పుడు వచ్చారు ఆవిడ, వచ్చి నాకు ఈ డిజైన్ వేసేయండి అన్నారు. కాకపోతే నేను వేసింది ఏంటంటే మొత్తం కూడా థ్రెడ్ అనమాట, థ్రెడ్ వర్క్. అంటే ఇలా కుందన్ కానీ వైట్ ముత్యం కానీ వాళ్ళది అదంతా కూడా థ్రెడ్ ఫిల్ అయిపోతుంది. ఇది నేను మొత్తం స్కిప్ చేసి ఇలా కుట్టాను, మగ్గం లుక్ బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఇదంతా కూడా మంచి షైనింగ్ వచ్చి చాలా బాగా వచ్చిందండి. ఈ బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా కుదిరాయి, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఏంటంటే మనం మగ్గంలో చేసుకుంటే ఇంత పల్చగా ఉన్నాయి కదా ఇవి శారీస్, మనకి డెఫినెట్గా మగ్గం వర్క్ అయితే పాడైపోతుందండి. బ్లౌజ్ ఆడే చేయడు, మొత్తం పీకిపోతుంది. మనం మిషన్ మీద అలా కాదు, లైనింగ్ యాడ్ చేసుకుని కుట్టుకున్నామంటే బ్లౌజ్ ఎన్నాళ్ళైనా అలానే ఉంటుంది. లైనింగ్ యాడ్ చేసుకోవడం అంటే మనం బ్లౌజు మిషన్ మీద పెట్టేటప్పుడే లైనింగ్ పెట్టేసుకోవాలండి. మనకు గుచ్చుకుంటుంది అనుకుంటే ఇంకో లైనింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు.